గొప్ప తండ్రి, యేసుక్రీస్తు నామమున మీ మాటలు వినటానికి నేను వచ్చి ఉంటున్నాను. నాతో మాట్లాడండి. నా జీవితానికి ఆశీర్వాదకరమైన మాటలు నాకు అందించుమని యేసు నామమున ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన టాపిక్ రెయినింగ్, ఏలటం అనేసరికి క్రైస్తవులలో ఒక రకమైనటువంటి ఏంది ఏలడం, ఏంది బ్రదర్, ఇన్ని రోజులు తొక్కబడి జీవిస్తున్నాము, ఇప్పుడు ఏలడం ఏంటి కొత్తగా? దిస్ ఈజ్ వాట్ బైబిల్ టీచర్స్. నా సొంత టీచింగ్ కాదు, దిస్ ఈజ్ వాట్ బైబిల్ టీచర్స్. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. మరణము ఒకని అపరాధమున మూలముగా వచ్చినదై ఆ ఒక్కని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుల్యమును నీతిదానమును పొందువారు ఈ లోకములో మరి నిశ్చయముగా, ఈ జీవితంలో మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారా ఏలుదురు. ఎక్కడ ఏళ్తారు? ఈ జీవితంలో. ఇంగ్లీష్లో మీరు గమనించండి, షల్ రెయిన్ ఇన్ లైఫ్. ఈ లోకములో, ఈ జీవితంలో ఏళ్తారు. ఆమేన్. హల్లెలూయా. అయితే చాలామంది ఏమనుకుంటారంటే, తప్పుడు బోధల వల్ల కానీ, సరైన బోధలు లేకపోవడం వల్ల కానీ ఏం జరుగుతుందంటే, జీవితంలో, ఈ లోకంలో, జీవితంలో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. ఏమైపోయింది బ్రదర్, 40 సంవత్సరాలు అయిపోయింది, మాకు ఇంకా ఏం పెద్ద ఈ జీవితంలో మేము పెద్ద ఎక్స్పెక్ట్ చేసేది ఏముంది? బ్రదర్ 45 ఏళ్ళు అయిపోయింది, ఏం ఎక్స్పెక్ట్ చేసేది ఉంది? ఇంత వయసు అయిపోయింది, ముసలోళ్ళం అయిపోతున్నాం, ఏం ఎక్స్పెక్ట్ చేసేది ఉంది? దీస్ ఆర్ ఆల్ ది వర్డ్స్ ఆఫ్ సైతాన్. ఎక్కడి నుంచి వస్తున్నాయి మాటలు? సైతాన్ మాటలు. ట్రూత్, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అక్కడ చూడండి, దోస్ హూ రిసీవ్, పొందేవాళ్ళు, దోస్ హూ రిసీవ్ ది అబండెన్స్ ఆఫ్ గ్రేస్ అండ్ ది గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్. ఎంత వయస్సు అని చెప్తున్నాడు అక్కడ? ఏమన్నా దీనికి క్వాలిఫికేషన్ ఏమన్నా వయసుతో సంబంధం ఉందా? నువ్వు నీ జీవితంలో నువ్వు ఏలాలంటే నీకు 20 ఏళ్ళ లోపలే నువ్వు ఇవి పొందుకొని ఉండాలా అని ఏమన్నా ఉందా? లేదు. ఏమని చెప్తున్నాడు? 2 things ఆర్ ఇంపార్టెంట్. నువ్వు ఏ వయసుకు సంబంధించిన వ్యక్తివైనా, ఎటువంటి వ్యక్తివైనా, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దే విచ్ రిసీవ్ అంటే తీసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, నేను హ్యాండ్కి ఇస్తుంటాను, కొందరు తీసుకుంటారు, కొందరు తీసుకోకపోవచ్చు. అవునా? ఆమేన్. ఎవరైతే, దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే ఇస్తున్నాడు, హీస్ గివింగ్. రిసీవ్ చేసుకోవడం అనేది మన బాధ్యత. ఎవరైతే ఈ యొక్క కృపను స్వీకరిస్తారో, రెండవది దేవుని యొక్క నీతిని, గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్, ఎవరైతే వీటిని పొందుకుంటారో, దే షల్ రెయిన్ ఇన్ లైఫ్ త్రూ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ద్వారా వాళ్ళు వెళ్తారు. ఈ యాంప్లిఫైడ్ బైబిల్లో క్లియర్గా మళ్ళీ ఒకసారి గమనిద్దాం. ఫార్ ఇఫ్ బై ది ట్రెస్పాస్ అంటే తప్పు, లాప్సెస్ అంటారు. లాప్స్ ఆర్ ట్రెస్పాస్ ఆర్ సిన్ ఆర్ అఫెన్స్ అంటే దేవునికి వ్యతిరేకంగా ఆయన ఎదిరించిండు. ఆదాం చేసింది పాపం అంటే యాక్చువల్గా దేవునికి వ్యతిరేకంగా ఎదిరించిండు, ఆయన అఫెన్స్ చేసిండు. ఆఫ్ వన్ మ్యాన్ ఆడమ్ డెత్ reigned through one. ఆదాం వల్ల వచ్చినదంటే మచ్ మోర్ షూర్లీ విల్ దోస్ హూ రిసీవ్ ది అబండెన్స్ ఆఫ్ గ్రేస్ అండ్ ది గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్ రెయిన్ యాజ్ కింగ్స్ కదా. ఇంకొక వర్షన్ ఏం చెప్తుందంటే, దోస్ హూ రిసీవ్ గాడ్స్ ఓవర్ఫ్లోయింగ్ గ్రేస్. దేవుని కృప ఎటువంటిదంట? ఓవర్ఫ్లోయింగ్ అంటే ఏంటి? ట్యాప్ కట్టేయరు. చూడండి, కొన్నిసార్లు మున్సిపల్ ట్యాప్లు నీళ్లు పడుతుంటారు, ట్యాప్ కట్టేయరు, ఏమవుతుంది? అది పొంగుతూనే ఉంటుంది. దేవుని కృప ఎట్లా అంటే పొంగుతూనే ఉంటుంది. దెర్ ఈస్ నో స్టాపింగ్. ఆడ దేవుడు కృప నాప్ చేయడం అనేది ఉండదంట. ఇట్ ఈస్ ఓవర్ఫ్లోయింగ్. గాడ్స్ గ్రేస్ ఈజ్ ఆల్వేస్ ఓవర్ఫ్లోయింగ్. పక్కన వాళ్ళతో చెప్పండి, గాడ్స్ గ్రేస్ ఈజ్ ఓవర్ఫ్లోయింగ్ గ్రేస్. ఆమేన్. ఫస్ట్ మనకు అది తెలియాల. ఎందుకంటే కొన్నిసార్లు ఏమంటుంటే కృప ఆగిపోయింది. ఎక్కడ ఆగిపోయింది? ఆయనది ఓవర్ఫ్లోయింగే. నువ్వు బిందె తీసేస్తే ఆగిపోయింది. ఎవరు బిందె ఇంకో బిందె తెచ్చిపెట్టుకుంటే వాళ్ళకు వస్తుంటుంది. ఆమేన్. దేవుని కృపను గమనించండి. దోస్ హూ రిసీవ్ గాడ్స్ ఓవర్ఫ్లోయింగ్ గ్రేస్ ఎటువంటి? దేవుని కృప ఎటువంటిది? ఓవర్ఫ్లోయింగ్. దేవుని కృప ఎటువంటిదంటే పొర్లుతూనే ఉంటుంది. బ్రాకెట్స్లో ఏమిచ్చాడంటే అన్మెరిటెడ్ ఫేవర్. అంటే దీన్ని బాగా అర్థం చేసుకోండి. అన్మెరిటెడ్ ఫేవర్, ఈ పదం చాలా ఇంపార్టెంట్ పదం.
ఎందుకు అంటే క్రైస్తవులుగా మనకున్న ఒక అపోహ ఏంటంటే, మనము ఎంతో కొంత సాధిస్తుంటే దేవుడు మనకు కొంచెం సహాయం చేసి మనల్ని రక్షణ వైపు తీసుకొచ్చింది అనుకుంటారు. రాంగ్. ఒక 10 మీటర్ల గుంత ఉంది, ఒక 10 మీటర్ల గుంత ఉంది, పెద్ద 10 మీటర్ల గుంత ఉంది. ఆ 10 మీటర్లు దుంకితే అవతలకి నీకు రక్షణ అనేది ఉంది. ఆమేన్. అందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు దుంకుతామని. నేను ఒక 2 మీటర్లు దుంకినాను, జెస్సీ గారు ఒక 4 మీటర్లు దుంకిండు. ఓకే, తర్వాత ఈమె ఇంకొక 2 మీటర్లు ఎక్స్ట్రా దుంకింది. అయితే అందరూ ఒక 6 మీటర్ల దాకా లాంగ్ జంప్ చేస్తున్నారు, కానీ ఎక్కడ పడుతున్నారు? గుంతలు పడుతున్నారు. ఒక్క నిమిషం ఆగుదాం. చాలా బాగా చేస్తున్నారండి అని అంటారు ఎవరైనా పోయే వాళ్ళను? 6 మీటర్లు భలే దుంకినారండి అంటారా? 2 మీటర్లు దుంకినారండి అంటారా? నువ్వు సరిగా దుంకలేదు అంటారా? ఎందుకు? ఒకడు 6 మీటర్లు దుంకినా, ఒకడు 2 మీటర్లు దుంకినా, ఒకడు 3 మీటర్లు దుంకినా అందరూ మధ్యలోనే పడిపోతున్నారు. ఆమేన్. అర్థమవుతుందా? ఏదో కరెక్ట్గా గ్రేస్ అంటే గ్రేస్ మార్క్స్ అని చెప్తుంటాం చాలాసార్లు. 35 పాస్ అంటే 33 వస్తే 2 మార్కులు వేస్తామని కదా. కానీ దేవుడి గ్రేస్ ఏంటంటే, దేవుని యొక్క కృప ఏంటంటే 33 మార్కులు కాదు, నీకు 0 మార్కులు వచ్చినాయి, కానీ నీకు గోల్డ్ మెడల్ ఇచ్చిండు దేవుడు. ఎంత గౌరవంగా ఉంది కదా వినడానికి. 0 మార్కులు వస్తే గోల్డ్ మెడల్ ఇవ్వడం ఏంది? బట్ నిజంగా అదే జరిగింది. దేవుడు చేసినది ఏంటంటే అదే. దేనికి అర్హత లేదు. ఒక మనిషిగా మనకు నిజంగా దేవుని దగ్గర ఏ అర్హత లేదు. ప్రభా నేను ఇది మంచి చేస్తున్నాను, ప్రభా నేను గొప్ప చేస్తున్నాను అని చూపించుకోవడానికి ఏమీ లేదు. అయితే దేవుడు ఏం చేశాడంటే 0 మార్క్స్ వచ్చిన తీసుకొని వాడిని ఒక హీరోగా చేసి ఒక గోల్డ్ మెడల్ వేసి పెట్టేసిండు. లోకంలో ఏదైనా ఇప్పుడు క్రికెట్ కాంపిటీషన్స్ జరుగుతుంటాయి. క్రికెట్ కాంపిటీషన్స్లో ఏం చేస్తారు? సెలెక్ట్ చేస్తారు. ఫస్ట్ టీంను సెలెక్ట్ చేస్తారు. టీంను సెలెక్ట్ చేయాలంటే ఏం చేస్తారు? పోయిన సంవత్సరం అంతా ఎవరెవరు బాగా ఆడినారో వాళ్ళందరినీ లిస్ట్లో పెట్టి, అవునా, ఎవరు ఎంత బాగా ఆడినారో దాన్ని బట్టి టీంను సెలెక్ట్ చేస్తారు. లోకంలో పర్ఫార్మెన్స్ను బట్టి తీసుకుంటారు టీం. అవునా? దేవుని దగ్గర ఏంటంటే ఆయన ముందు టీంలో తీసుకొని నీకు ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ అని ఒక కప్పు కూడా ఇచ్చేసి ఇప్పుడు నువ్వు ఆడమంటాడు. అర్థమవుతుందా? ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్? వినడానికి కష్టంగా ఉంది బ్రదర్. కష్టంగా ఉన్నా ఇదే సత్యం. ఎందుకంటే గ్రేస్, దేవుని యొక్క అన్మెరిటెడ్ ఫేవర్ ఏంటంటే మనిషి యొక్క మనసుకు అర్థం కాదు. ఇప్పుడు మనకు పిల్లలు ఉన్నారు, మనం మన సొంత పిల్లలను ఇంకొకరు ఎవరి కోసమో చంపేయడానికి మనం బలిగా ఇస్తామా? ఇస్తారా ఎవరన్నా? ఇక్కడ అంత మంచోళ్ళు ఉన్నారా? ఎవరన్నా ఉన్నారా? లేరు. బాగా ఆలోచించండి. అందుకే పౌలు రాస్తూ ఏమంటాడంటే మనం ఇంకనూ పాపులమై ఉండగా ఆ ముందున్న వర్సెస్ ఏం చెప్తాడంటే, కొందరైతే మంచోడి కోసము చావడానికైనా కొందరు ఎవరన్నా సిద్ధపడొచ్చేమో, కానీ మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు యేసు మన కోసము వచ్చి చనిపోయిండు. 2 మీటర్లు దుంకిన పాపి ఒకటే, 4 మీటర్లు దుంకిన పాపి ఒకటే, 6 మీటర్లు దుంకిన ఒకటే. అర్థమవుతుందా? అయితే దేవుని కృప ఏం చేసిందంటే అసలు ఇంకొకడైతే అసలు దుంకలేకపోతున్నాడు, ఈ పక్కనే నిలబడుకున్నాడు. దుంకాలంటే కూడా భయం అవుతుంది వాడికి. అయితే దేవుని కృప ఏం చేసిందంటే ఇక్కడ నుంచి వాడిని అట్లా తీసుకుపోయి అవతల పెట్టేసింది. వాడు దుంకలే. ఎవరు చేస్తున్నారు? ఆయన కృప. అవతలకు పోయినోడు ఏం చేస్తాడు? నేను భలే దుంకొచ్చినాను అంటాడా? ఏం చేస్తాడు వాడు? థ్యాంక్స్ నాన్న, నన్ను అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చినావు. అర్థమవుతుందా? నువ్వు సొంత కష్టంతో చేసినట్లయితే అదేమవుతుంది? నీ ఎఫర్ట్ అయితే అది నీకు రివార్డ్ అవుతుంది. నువ్వు బాగా పరిగెత్తినావు అంటే నీకు రివార్డ్ ఇస్తారు. బట్ ఇదేంటి? దిస్ ఈస్ ది గిఫ్ట్. గిఫ్ట్ అంటే బహుమతి, ఫ్రీ గిఫ్ట్, ఫ్రీగా ఇచ్చేది. హల్లెలూయా. ఫ్రీగా, నీకు అర్హత లేదు, 0 మార్క్స్, ఏ మాత్రం నువ్వు ఉపయోగం లేదు. అయితే ఏం చేసాడు? నిన్ను తీసుకొని హీ గేవ్ యూ గోల్డ్ మెడల్. హల్లెలూయా. గోల్డ్ మెడల్ ఇస్తే అందరు గోల్డ్ మెడల్ ఇస్తే, పరలోక రాజ్యంలో పోయేటోళ్ళంతా గోల్డ్ మెడల్ ఇస్తే. ఎట్లొచ్చింది బ్రదర్ గోల్డ్ మెడల్? ఎట్లొచ్చిందంటే ఇట్స్ ది గిఫ్ట్. దేవుడు తన నీతిని అనే గోల్డ్ మెడల్ని తీసి మన మెడలో వేసింది. హల్లెలూయా. బాగా గమనించండి. దోస్ హూ రిసీవ్ ది అబండెన్స్ ఆఫ్ గ్రేస్, కృపను ఎవరైతే పొందుకుంటారో. రెండవది ది ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్. దే షల్ రెయిన్ యాజ్ కింగ్స్. రాజులలాగా
ఏళ్తారు, రాజులలాగా ఏళ్తారు అని దేవుని వాక్యం చెప్తుంది. అయితే లోకంలో కొన్ని టీచింగ్స్ ఉన్నాయి. ఎటువంటి టీచింగ్స్ అంటే నీతికి సంబంధించి. ఒకసారి లూకాసు వార్త 18వ అధ్యాయానికి వద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం నుండి మన కోసము ఇవి రాయబడినాయి. చూడండి, గమనించండి. యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తున్నాడు లోకంలో. యేసు ప్రభు చెప్పిన మాటలన్నీ కూడా మనం రెండుగా డివైడ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. బాగా గమనించండి. యేసు ప్రభు చెప్పిన మాటలను యేసయ్య అప్పటి కోసం చెప్పిండా లేకపోతే ఫ్యూచర్ కోసం చెప్పిండా? ఒక్క నిమిషం నేను చెప్తాను, చదువు. యేసు ప్రభు మాటలను మనం ఎట్లా డివైడ్ చేసుకోవాలంటే పాత నిబంధనలో మాటల, కొత్త నిబంధనలో మాటల. యేసయ్య చనిపోయి తిరిగి లేచిన తర్వాత వచ్చే మాటలన్నీ కూడా కొత్త నిబంధన మాటలు. యేసయ్య చనిపోక ముందు జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా పాత నిబంధన మాటలు. ఓసారి గమనిద్దాం. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఫ్రేజ్ చెప్పిండు. ఈ ఉపమానము అందరి కోసం కాదు. ఎవరి కోసం అంటే ఇది హీ స్పోక్ దిస్ పారబుల్ అంటూ సర్టన్ వన్స్ హూ ట్రస్టెడ్ ఇన్ దెమ్సెల్వ్స్. మేము చాలా మంచోళ్ళమండి, మేము చాలా గ్రేట్ అండి, మేము చాలా పద్ధతిగా జీవిస్తామండి, మాకు చాలా మా తాతల కాలం నుంచి ఒక గ్రేడ్స్ ఉన్నాయండి, మేము ఒక సంఘంలో మేము చాలా గౌరవంగా బతికిన వాళ్ళమండి అని చెప్పేవాళ్ళం. సర్టన్ వన్స్ హూ ట్రస్టెడ్ ఇన్ దెమ్సెల్వ్స్ దట్ దే వర్ రైచియస్ అండ్ డిస్పైజ్డ్ అదర్స్. ఇతరులను ఏం చేస్తారంట? తృణీకరించండి. మీరు ఏ చర్చికి పోతారండి? మాది పెద్ద చర్చ్, మాది చాలా పెద్ద చర్చ్, మాది పెద్ద చర్చ్. స్త్రీల సంఘం పోతారా? మీరు పోరు, మేము పోతామండి, మాకు స్త్రీల సంఘం. ఇంకో సంఘం వచ్చింది, ఏమంటారు వాళ్ళు? మీరు ఈ చర్చ, మాది ఇంకా పెద్ద చర్చ్ అండి, మాది ఇంకా పెద్ద చర్చ్, తెల్లగా కొట్టింటారు, మాది ఇంకా తెల్లగా ఉంటుంది. ఇంకో రోజు మీదిదా, మాది హైదరాబాద్ అండి, మాది ఇంకా అసలు పెద్దది. అస్సలు మా దగ్గర వచ్చి ఎంతమంది ఇంకెవరు? అర్థమవుతుందా? మనుషులు, ఇది దేవుని యొక్క ప్రణాళిక కాదు, కానీ మనుషులు ఎట్లయిపోయినారంటే దే థింక్ మేమేదైతే ఉన్నామో ఇది మాది సేఫ్ జోన్, మాదే రైట్ జోన్, మేమే కరెక్ట్ ప్లేస్లో ఉన్నామని. ఇటువంటి వాళ్ళు ఉన్నారంట. ఆ కాలంలో కూడా వీళ్ళు ఉన్నారంట. వాళ్ళలో ఎందుకు చెప్తున్నారంటే సర్టన్ పీపుల్ హూ ట్రస్టెడ్ ఇన్ దెమ్. వాళ్ళను వాళ్ళు నమ్ముకుంటున్నారు. వాళ్ళను వాళ్ళు నమ్ముకుంటున్నారు, కానీ మేము నీతిమంతులము అని వాళ్ళను నమ్ముకొని ఇతరులను తృణీకరిస్తున్నారట. ఈ కాలంలో కూడా చాలామంది ఉన్నారు అట్లా. ఏమని? మేమే నీతిమంతులము, మీరంతా ఏదో మీరు చూసుకోండి, మేమైతే నీతిమంతులం. కరెక్టే. విల్ కమ్ టు దట్. నెక్స్ట్ వర్స్. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. లూకాసు వార్త 18వ అధ్యాయంలో 9 నుంచి మనం చదువుతున్నాం. ఇది 10వ వచనం. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు అని ఎందుకు క్లియర్గా రాశారంటే ఆ మాట, పరిసయుడు అంటే వాడు ధర్మశాస్త్రంతో ఒక మంచి సంబంధం ఉంది. వాడికి చిన్నప్పటి నుంచి బైబిల్ చదివే మంచి అలవాటు ఉంది, మంచి కుటుంబంలో పెరిగిండు, వాళ్ళు భయభక్తులతో పెంచారు. బాగా ఆలోచించండి. నేను చెప్పే మాటలు తప్పుగా అర్థం చేసుకోదండి. అంటే మంచి కుటుంబంలో పుట్టడం తప్ప కాదు, అవన్నీ ఇంపార్టెంటే. కానీ ఈ మాటలు ఎందుకోసం రాస్తున్నాడు దేవుడు? నువ్వు మంచి కుటుంబంలో పుట్టినావు, మంచిదే. నువ్వు చిన్నప్పటి నుంచి బైబిల్ చదివినావు, వండర్ఫుల్, మంచిదే. అయితే నీ యాటిట్యూడ్ ఏముంది అనే దాని గురించి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, ప్రార్థన చేయటకే 2 మనుషులు దేవాలయంలోకి వెళ్ళి వారిలో ఒకడు పరిసయుడు, మరొకడు సుంకరి. ఆ కాలంలో సుంకరి అంటే ఏంటంటే వాడు పన్నులు వసూలు చేయాలా, వాడు ఇష్టానుసారంగా కూడా వసూలు చేస్తాడు. ఎట్లా అంటే రాజుకు ఇచ్చేది కొంచెం ఎక్స్ట్రా ఇచ్చుకొని వాడు ఎంత వసూలు చేసినా ఎవడేం మాట్లాడడానికి వీలేదు. అందుకే ఒక సుంకరిని మనం చూస్తాం. ఎవరో సుంకరి? జక్కయ్య ఏం చేస్తాడు? అన్యాయంగా తీసుకునేకి 4 గంటలు ఇస్తాను ప్రభు అంటాడు లాస్ట్కు. అవునా? 4 గంటలు ఇచ్చేంత ఉంది ఆయన దగ్గర. హల్లెలూయా. లేక కాదు, ఉంది ఆయన దగ్గర. చూడండి, ప్రార్థన చేయటకే 2 మనుషులు, వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. నెక్స్ట్. పరిసయుడు నిలబడ్డాడు. ఐ కెన్ ఇమాజిన్. పరిసయుడు నిలబడ్డాడు. దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వల్లే నేను ఈ పక్కనోడు ఉన్నాడు సుంకరి, ఆ సుంకరి వల్లను నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతలు. నేను చాలా పరిశుద్ధంగా జీవిస్తున్నాను ప్రభా, అందుకు నీకు కృతజ్ఞత. వాడు బాలేడు,
వాని లైఫే బాగాలేదు, కానీ వానిలాంటి లైఫ్ నాకు లేదే, దాన్ని బట్టి నీకు వందనాలు. అర్థమవుతుందా? ఇది దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నట్టుందా, పొగుడుకుంటున్నట్టుందా? ప్రభా నేను ఈ పని చేయటంలా, దీస్ ఆర్ ఆల్ హిస్ వర్క్స్. నేను దొంగతనం చేయలేదు. దొంగతనం చేయడం మంచిదా చెడుదా? చెడ్డది. అంటే వీడు మంచి చేస్తున్నట్టే కదా. దొంగతనం చేయడం లేదు, మంచిదే. అన్యాయస్తులను లాగా అన్యాయం చేయటం లేదు, వ్యభిచారము చేయటం లేదు, ఇతర మనుషుల లాగా నేను లేను, ఈ సుంకర్ లాగా అస్సలు లేను. ఎందుకంటే వీడు అంతా ఇష్టానుసారంగా వీడు వసూలు చేస్తాడు, వీళ్ళలాగా అస్సలు లేను, అందుకోసం నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నెక్స్ట్, వారానికి 2 మార్లు ఉపవాసము చేయొచ్చు. ఇప్పుడు హీఈస్ టెలింగ్ అబౌట్ హిస్ వర్క్స్. నేను ఏం చేస్తున్నాను ప్రభా, నేను నీకోసం ఏం చేస్తున్నాను, నేను నీకోసం వారానికి 2 సార్లు ఉపవాస ప్రార్థన చేస్తుంటున్నాను ప్రభా. ఎంతమంది చేస్తారు ఇక్కడ ఉపవాసము? చేయకపోవచ్చు, నో ప్రాబ్లం. చేసినా చేయకపోయినా ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ టు యూ వాట్ హీఈస్ డూయింగ్. ఏం చేస్తున్నాడు దేవుని దృష్టిలో ఏంటది. ఉపవాసం చేస్తున్నాను, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించున్నా. దశం భాగం ఇచ్చేదాని గురించి ఎంఫసిస్ ఇస్తున్నాడు. నేను దశం భాగాలు పర్ఫెక్ట్గా పెడుతున్నాను, తప్పు కాదు. ఇవన్నీ తప్పులా ఆయన మాట్లాడింది? తప్పు కాదు. బట్ ఇక్కడ ఏం కనిపిస్తుందంటే ఆరోగ్యన్స్ కనిపిస్తుంది. ఆరోగ్యన్స్, ప్రభా నేను చాలా చేస్తున్నాను ప్రభా, నేను పద్ధతిగా జీవిస్తున్నాను ప్రభా, ఇందును బట్టి నీకు థ్యాంక్స్. నెక్స్ట్, అయితే సుంకరి దూరంగా నిలుచుండి. ఈ సుంకరి పరిస్థితి ముందే బ్యాడ్ ఉంది. వాడు ఇంకో మాట అన్నాడు, వీనిలాగా నేను లేను అనేసరికి ఇంకా వాడికి ఇక బ్యాడ్ ఉంది పరిస్థితి. వాడు దూరంగా నిలబడుకుండు. సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక. ఎందుకంటే వాడు నేను తప్పు చేస్తున్నానని మనకు తెలిసింది, నేను ఒక పాపిని అని మనకు అర్థమైంది. అందుకు వాడు ఏం చేస్తున్నాడంట, ధైర్యం చాలట్లే. ఆకాశం వైపు నేను చూడలేను, దేవుని చూడలేను, నేను దేవాలయం వైపు కూడా చూడలేనని తల దించుకొని రొమ్ములు కొట్టుకుంటున్నాడంట. ఏమని? పాపినైనా నన్ను కరుణించు నాయన. కరుణించడం అంటే ఏంటి? కృపను చూడడం. హీఈస్ ఎ 0 మార్క్స్ క్యాండిడేట్. మనలాంటోడు వీడు మనలాంటోడు. అర్థమైందా? 0 మార్క్స్. ఎందుకంటే పాపినైనా నేను నన్ను కరుణించుము అని పలికిండట. యేసు ప్రభువు ఏమంటున్నాడు చూడండి, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. యేసు ప్రభు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే కంపారిజన్ పెట్టిండు. దేవుడు దేనికి కంపారిజన్ పెట్టిండు? అతని కంటే. ఎవరికంటే? పరిసయ్యుని కంటే. ఎందుకు కంపారిజన్ పెట్టిండు? ఎందుకు కంపారిజన్ పెట్టిండంటే ఫస్ట్ పరిసయ్యుడు కంపారిజన్ పెట్టిండు. నేను వీనిలాగా లేను అన్నాడు. అర్థమైందా? వీడు ఏ కొలతతో కొలుస్తున్నాడో దేవుడు అదే కొలత వీనికి తీసుకొస్తున్నాడు. నేను వీనిలాగా లేను అనేసరికి దేవుడు ఏం చేస్తున్నాడు, అతని కంటే ఇతడు నీతిమంతునిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళను. జీసస్ ఈస్ టెలింగ్ వాట్ ఈస్ జస్టిఫికేషన్. వీడు ఏం చేయలేదు, వాడు చేసిందంతా ఏంటంటే నేను తప్పు చేస్తున్నాను, నన్ను క్షమించు, నన్ను కనికరించు. వాడి మాటలు అంతే, వాడిని ఎక్కువ లేవు మన మాటలు. వీడు చిన్నప్పటి నుంచి బైబిల్ చదువుకున్న ఎక్కువ జ్ఞానం ఉంది, ఎన్నో చోట్ల మెసేజ్లు చెప్పిండొచ్చు, లేకపోతే ఎన్నో చోట్ల ఎన్నో వినిండొచ్చు. విని అవన్నిటినీ కూడా బయట ప్రయోగిస్తున్నాడు. నేను చాలా చేస్తున్నాను, నేను ఇచ్చేస్తాను, చాలా పరిశుభ్రంగా జీవిస్తున్నాను. లాస్ట్కి ఏమైంది? యేసు ప్రభువు చెప్పిన మాట, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా. ఇది పాత నిబంధన జీవితం. లెట్ మీ టెల్ యు, పాత నిబంధనలో ఏముండేదంటే దెర్ వాజ్ ఎ కంపారిజన్. ఈయన నీతిమంతుడా, ఈయన కంటే ఆయన నీతిమంతుడా, ఇవన్నీ పాత నిబంధనలో నడిచాయి. అయితే కొత్త నిబంధనలో కంపారిజన్ లేదు. ఎందుకు కంపారిజన్ లేదు అంటే మన నీతిని బట్టి మనం జీవించే వాళ్ళు కొత్త నిబంధనలో జీవించరు. ఆమెన్. మనుషులు తమ సొంత నీతిని బట్టి జీవించే వాళ్ళు ఎవరు కూడా కొత్త నిబంధన మనుషులు కాదు. కొత్త నిబంధన మనుషులు అంటే విశ్వాసులు. కొత్త నిబంధన మనుషులు అంటే ఎవరు అంటే వాళ్ళు దేవుని నీతిని పొందిన వాళ్ళు. ఆమెన్. చూడండి, రోమన్స్ 5th చాప్టర్, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయానికి వద్దాం. 1-2 వచనం నేను చదువుతాను చూడండి. కాబట్టి విశ్వాసము మూలమున మనము నీతిమంతులుగా ఎట్లా తీర్చబడ్డాము అంటే, విశ్వాసం అంటే ఏం పని చేయాల్సిన అవసరం లేదా? మంచి పనులు చేయాల్సిన అవసరం లేదా? ఉందా? కొన్ని మంచి పనులు చేసి అప్పుడు కొంచెం మనకు విశ్వాసం వస్తుందా? ఎట్లా? అది సుంకరి ఏం చేసిండు? సుంకరి పాపం చేసిందని తెలిసింది. అయితే సుంకరి చేసింది ఏంటంటే దేవుని దగ్గరకు వచ్చిండు. మొట్టమొదటి పాయింట్ ఆయన చేసిన పాయింట్ అంటే
నేను పాపం చేశాను ఎక్కడనో వెళ్ళిపోలే ఆయన చేసింది ఏంటంటే, ఈ దేవుడు క్షమించే దేవుడు. ఆమేన్. ఈ దేవుడు క్షమించే దేవుడు, ఈ దేవుడు కనికరం చూపించే దేవుడు అని చెప్పి ఈ దేవుని దగ్గరకు వచ్చాడు. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, వాడు చేసిన ఒక మంచి పని ఏంటంటే, మంచి పని అనడానికి కూడా లేదు, వాడు దేవుని నమ్మిండు. ఈ దేవుడు క్షమిస్తాడు, ఈ దేవుడు కనికరిస్తాడు అని నమ్మి దేవుని దగ్గరకు అక్కడికి వచ్చిండు. వచ్చిన తర్వాత వాడికి తెలుసు వాడి లిమిటేషన్. నేను లోపలికి పోయేదానికి అర్హత లేనంత తప్పులు చేశాను, నేను నా జీవితంలో దేవునికి దగ్గరికి పోలేనంతటి తప్పులు చేస్తున్నానని అనలైజ్ చేసుకొని వాడు దూరంగా నిలబడినాడు. దగ్గరకు వచ్చేంత పరిస్థితి లేదు నాకు అనుకొని వాడు ఏం చేస్తున్నాడంటే, తప్పులు చేస్తున్నాడు కాబట్టి రొమ్ములు బాదుకున్నాడు. ఎందుకంటే బాధ ఉంది లోపల. ప్రతి ఒక్క మనిషికి నేను అందుకే ఛాన్సాలు చెప్తా, గొర్రెపిల్ల పాపం చేయకుండా ఆ మురికి కాలువ నుంచి బయటపడాలని చూస్తుంటుంది. పంది మురికి కాలువలో పొరలాడుతుంది. పాపం చేయడం ఇష్టం లేదు అటువంటి వాళ్ళు బయటికి వచ్చేస్తారు. ఆమేన్. వీడు ఏం చేసిందంటే దేవుని దగ్గరకు వచ్చి రొమ్ములు బాదుకొని, పాపినైనా నన్ను కనికరించు ప్రభా అన్నాడు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇంకంతే. దట్ వాస్ ది ఓన్లీ ప్రేయర్. ఎందుకంటే వాడు వచ్చింది దేనికోసం వచ్చిందంటే, దేవుని కనికరం కోసం వచ్చిండు. దేనికోసం వచ్చిండు వాడు? దేవుని కనికరం. రోమీలకు రాసిన పత్రిక 5:17 ఏమని చెప్తుంది? దోస్ హూ రిసీవ్ అబండెన్స్ ఆఫ్ గ్రేస్ అంటే ఏంటి? కనికరం. ఆమేన్. బాగా ఆలోచించండి. ఈ సుంకర్ ఏం పొందుకుంటున్నాడు? కనికరాన్ని, దేవుని కృపను పొందుకుంటున్నాడు. ఆమేన్. అయితే ఆ పరిసయుడు ఏం పొందుకుంటున్నాడు? వాడేమన్నా, నేను ఇవి చేస్తున్నాను ప్రభా. నిజానికి నువ్వు నీ జీవితం అంతా ఉపవాసం చేసినా కూడా నువ్వు పరలోకానికి పోవు. ఒక మనిషి పుట్టినది మొదలుకొని ఎంత పరిశుద్ధంగా జీవించినా కూడా వాడు పరలోకానికి పోడు. వాడు ఎప్పుడు పరలోకానికి పోతాడంటే, కేవలం యేసుక్రీస్తును అంగీకరించిన రోజున మాత్రమే వాడు పరలోకానికి పోతాడు. ఆమేన్. నీ మంచి పనులను బట్టి నువ్వు పరలోకానికి పోవు. అందుకే యేసు ప్రభువు ఇంకొక ఉపమానం చెప్తాడు. ఏమని చెప్తాడంటే, పెళ్లికి పిలిచినారంట. పెళ్లికి పిలిస్తే ఒకడు పెళ్లి వస్త్రం ధరించుకోకుండా వచ్చిందంట. అక్కడ నీతి అనే వస్త్రం, అది పెళ్లి వస్త్రము, నీతి వస్త్రం లేదు వానికి. ఏం చేస్తాడు? వీడిని తీసి ఆ చీకట్లో వేసేసేయండి, అక్కడ ఏడుపు పండ్లు కోరుకుంటూ ఉంటాయి. ఆమేన్. ఎందుకు చెప్తున్నాడు యేసు ప్రభువు? అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటంటే, నీ మీద నీతి రావాలా. దేవుని యొక్క నీ నీతి కాదు, దేవుని యొక్క నీతి. తప్పిపోయిన కుమారుడు వచ్చిండు. ఇంటికి వస్తే మొట్టమొదటి తండ్రి ఏం చేసిండు? ముద్దు పెట్టుకున్న తర్వాత ఏం చేసిండు? కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టాను అన్నీ చేసిండు. తర్వాత ఏం వేసిండు? వాడి మీద ఒక పై వస్త్రాన్ని కప్పిండు. ఆమేన్. పై వస్త్రం ఎందుకు? ఆ పై వస్త్రము వాళ్ళకు ఆ నీతి ఏదైతే కుమారుడు పోగొట్టుకున్నాడో ఆ నీతి మళ్ళీ అనుగ్రహించబడింది. ఆమేన్. నీతి అనుగ్రహించబడింది. అర్థమవుతుందా? అది ఉంటేనే నువ్వు దేవుని యొక్క కుమారుడివి. నువ్వు సొంత పనులతో నేను నీతిమంతుని అవుతాను అంటే ఎప్పటికీ కాలేవు దేవుని దృష్టిలో. ఆమేన్. నీ సొంత పనులు, నువ్వు యొక్క సొంత కార్యాలు ఎట్లుంటాయంటే దేవుని దృష్టిలో మురికి గుడ్డలతో సమానం. నేను చెప్పాను కదా, గ్రీక్లో హీబ్రూలో రెండిట్లో రాయబడిన పదం ఏంటంటే, అది మెన్సెస్ వచ్చినప్పుడు ఆ డైపర్స్ ఏవైతే ఉంటాయో అటువంటిది. ఎవరన్నా ఇంట్లో పెట్టుకుంటారా? పెట్టుకోరు. అంటే దేవుని దృష్టిలో మురికి గుడ్డలు సో డర్టీ అన్నట్లన్నమాట. ఓకే. అయితే బాగా గమనించండి. కాబట్టి విశ్వాసము వలన మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. అంటే ఏమర్థము? నేను ఆ గుంతను దాటడానికి నాకు అవకాశం లేదు. బట్ నేనేం చేస్తానంటే, కొందరు దుంకుతున్నారు, మంచి పనులు చేసి దుంకుదామని దుంకుతూ కొందరు పడిపోతున్నారు లోపలికి. అయితే నాలాంటి వాడు ఏం చేస్తున్నాడంటే, ప్రభా నేను ఇది దుంకే పరిస్థితి లేదు ప్రభా అని ఎవరైతే విశ్వాసంతో నా దేవుడు నన్ను కాపాడటకు సమర్థుడు అని ఎవరైతే అనుకుంటారో, అటువంటి వాళ్ళని దేవుడు ఏం చేస్తున్నాడంటే నీతిమంతునిగా తీర్చబడేట్టు చేస్తున్నాడు. ఆమేన్. ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్. నువ్వు ఈ గతంలో నువ్వు పాపిగా ఉంటున్నావు, ఇప్పుడు నువ్వు నీతిమంతుడు. ఎప్పుడైనా ఏ రోజైతే నువ్వు యేసుక్రీస్తును అంగీకరించినావో, ప్రభా నువ్వు నా జీవితంలోకి రా అన్నావో, ఆ రోజు నువ్వు నీతిమంతుడివి. అర్థమవుతుందా? 400 మందికి అన్నం పెడితే నువ్వు నీతిమంతుడు కావు. ఆమేన్. 400 మందికి ఏదైనా సేవలు చేస్తే నువ్వు నీతిమంతుడు కావు. లోకంలో ఎన్నో చారిటబుల్ వర్క్స్ ఉన్నాయి, వాళ్ళందరికీ చేస్తే నీతిమంతుడు కావు. దేవుని వాక్య ప్రకారం నువ్వు ఎప్పుడు నీతిమంతుడు అవుతావంటే, యేసుక్రీస్తు నీ జీవితంలోకి వచ్చిన రోజునే, దేవుని నీతి నీ మీదకి వచ్చినప్పుడే నువ్వు దేవుని స్టాండర్డ్స్లో నువ్వు నీతిమంతునివి. ఆమేన్. అయితే ఆ సుంకర్ విషయంలో, పరిసయ్యుని విషయంలో
ఏంటి బ్రదర్ ఏం జరుగుతుంది? సుంకరి విషయంలో, పరిసయ్యుని విషయంలో సుంకరి ఏం చేస్తుందంటే దేవుని యొక్క కనికరాన్ని పొందుకున్నాడు. యేసుప్రభు ఒకవేళ అప్పుడు ఆ సుంకరి ఉన్న కాలంలో ఆయన చనిపోయి తిరిగి లేచినట్లయితే సుంకరి కూడా రక్షణ పొందిన వ్యక్తే. ఆమెన్ అయితోడు తర్వాత. కానీ యేసుప్రభు చనిపోయి తిరిగి లేవనంత వరకు కూడా రక్షణ ఎవరికి ఇవ్వబడలేదు అప్పటికి. హల్లెలూయా. యేసుప్రభు, ఎందుకంటే లాస్ట్ వీక్ మనం రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోనే 10వ వచనం నుంచి మనం చదివాం. ఏం చదివాం? 10వ వచనంలో యేసుక్రీస్తు మరణం వల్ల మనం దేవునితో సమాధానపరచబడ్డాము, యేసుప్రభు తిరిగి లేయడం వల్ల మనము రక్షణ పొందినాము. మర్చిపోయినారు. 10వ వచనం చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5:10 ఏముంది? అయ్యలైనగా శత్రులమై ఉండగా. ఎందుకు శత్రులము? ఎప్పుడు శత్రువులు మనము? యేసు ప్రభువును ఎరగక మునుపు ప్రతి ఒక్కడు దేవునికి శత్రువుగా ఉండినాడు. ఆమెన్. ఆమెన్. యేసుక్రీస్తు యొక్క మరణం వల్ల ఏం జరిగింది? మనం దేవునితో సమాధానపరచబడ్డాం. ఎందుకంటే దేవునికి సమాధానం లేదు. మనం చేసిన పాపానికి మనకు శిక్ష పడేంత వరకు సమాధానం అనేది లేదు. ఎట్లో గట్ల మనకు శిక్ష పడాలా. కానీ ఏమైందంటే ఆ శిక్ష, దేవుడు నీతిమంతుడు కాబట్టి ఖచ్చితంగా శిక్షించాల్సిందే, పాపం చేసిన ప్రతి ఒక్కరిని శిక్షించాల్సిందే. కానీ ఏమైందంటే మన బదులుగా యేసయ్య వచ్చింది అక్కడికి. ఆమెన్. యేసయ్య వచ్చి ఆ శిక్ష నేను తీసుకుంటానని వచ్చేసిండు. యేసు ప్రభు మీద ఎప్పుడైతే పాపం వల్ల వచ్చే జీతం మరణం కాబట్టి ఆయన ఎప్పుడైతే చనిపోయిన తర్వాత ఏమైందంటే అందరికీ సమాధానం వచ్చింది. ఆయన మరణం వల్ల మనకు సమాధానం వచ్చింది. అంటే ఆయన చనిపోయినప్పుడు మనం దేవునితో సమాధానపరచబడిన వ్యక్తులమే, కానీ మనకి ఇంకా రక్షణ రాలేదు. కానీ 3 రోజుల తర్వాత ఏమైందంటే యేసు ప్రభు తిరిగి లేచిండు. ఆయన ఎప్పుడైతే తిరిగి లేచిండో ఆ రోజున మనకు రక్షణ వచ్చింది. హల్లెలూయా. అదే మనం లాస్ట్ వీక్ డిస్కస్ చేసింది. ఇప్పుడు చూడండి, విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. క్రైస్తవులుగా ఇది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ మాట. ఇది అర్థం చేసుకుంటే నువ్వు క్రైస్తవునివి. ఇది అర్థం నీకు కావట్లేదు అంటే పరిశుద్ధాత్మ దేవుని అడగండి, ప్రభా నాకు అర్థమయ్యేట్టు చెయ్యి మాట. ఎందుకంటే క్రైస్తవుడిగా నువ్వు ఉన్నావు అంటే దేవుని నీతి లేకుండా నువ్వు క్రైస్తవునివే కాదు. నీ సొంత పనుల మీద నువ్వు ఆధారపడుతుంటే అంటే మనం మంచి పనులు చేయకూడదు. చేయాలా. మంచి పనుల కోసమే దేవుడు మనల్ని తయారు చేసింది. కానీ ఎప్పుడు చేయాలా? నువ్వు మొట్టమొదట దేవుని నీతిని పొందుకొని అప్పుడు నువ్వు ఆ పనులు చేయాలి. ఆమెన్. అర్థమవుతుందా? పిల్లి కుక్కలాగా అరిచింది అనుకోండి, అప్పుడు బాగుంటుందా? పిల్లి సడన్గా మీ ఇంట్లో ఒక పిల్లి ఉంది, అది బో వండింది. ఏం చేస్తారు? ఈ పిల్లి వద్దు మనకు, చిచ్చి ఇదేదో వేరేగా బిహేవ్ చేస్తుంది, ఏమో కొడుతుందేమో, లాస్ట్ మనల్ని చంపేస్తుందేమో అనుకో. అర్థమైందా? ఇట్స్ అబ్నార్మల్. లోకంలో ఉండే వాళ్ళు నీతి కార్యాలు చేస్తున్నారు, వాళ్ళు చేస్తే అది అబ్నార్మల్. ఎందుకంటే పిల్లి కుక్కలాగా అరచడం అనమాట అది. అర్థమవుతుందా? నీతి కార్యాలు ఎవరు చేయాలా? నీతిమంతులు చేయాలా. ఎవరు నీతిమంతులు? విశ్వాసం మూలమున నీతిమంతులుగా తీర్చబడాలి. హల్లెలూయా. మొట్టమొదట మనము దేవుడు కోరుకుండేది నువ్వు మంచి పనులు చేస్తుంటే అవన్నీ చూసుకుంటా బాగున్నాలే కోరుకో. అర్థ కాదు. ఒక ఆయన ఉన్నాడు, కొర్నేలి అని ఒక ఆయన ఉన్నాడు. కొర్నేలి అని ఆయన ఇటలీ పటాల మందు చాలా గొప్ప వ్యక్తి. ఆయన హీ వాజ్ ఏ శతాధిపతి, 100 సెంచురియన్. ఆయన చాలా మంచి పేరుంది ఆయనకు. చాలా మందికి దాన ధర్మాలు చేస్తున్నారు, అన్నీ బాగున్నాయి. అయితే దేవుడు ఏం చేసిందంటే ఈయన మనసు కూడా చాలా మంచిగా ఉంది. ఈయన పరిచయంలాగా లేడు ఆయన. అయితే దేవుడు ఏం చేసిందంటే ఈయనకు రక్షణ లేదే, ఇన్ని మంచి పనులు చేస్తున్నాడు, ఇంత బాగుంది, కానీ రక్షణ లేదే అని చెప్పి ఒక దూతను పంపించిండు ఆయన ఇంటికి. ఆ దూత పోయి ఆ కొర్నేలితో మాట్లాడింది. ఆయన ప్రార్థన చేసుకుంటున్న టైంలో దూత పోయి అంతా చెప్పింది. పోయి అక్కడ టానర్ అంటే చర్మకారుని ఇంట్లో, సీమోన్ అనే చర్మకారు ఇంట్లో పేతురు అని అతను ఉంటాడు, సీమోన్ అనే పేతురు ఉంటాడు, ఆయనను పిలిపించండి, ఆయన వచ్చి మీకు జీవం కలిగినటువంటి మాటలు మీకు బోధిస్తాడు. ఆమెన్. ఎందుకు? దూతలు చెప్పొచ్చు కదా, ఆ మాటలు ఏవో దూత చెప్పొచ్చు కదా. దూతలకు చెప్పడానికి అర్హత లేదు. రక్షణ పొందిన వాడే రక్షణ గురించి బోధించడానికి అర్హత ఉంది. థియాలజీ చేసిన వాడికి రక్షణ గురించి బోధించే అర్హత లేదు. అవునా? నేనే చెప్తున్నా, రాసుకోండి. థియాలజీ చేసినంత మాత్రం రక్షణ గురించి చెప్పే అర్హత లేదు. ఎవరైతే రక్షింపబడినారో, నేను రక్షింపబడితే ఆ రక్షణ గురించి నేను చెప్పగలుగుతాను. ఆమెన్. మంచి, ఇప్పుడు ఫ్లైట్లో పోయి వచ్చినాను, ఫ్లైట్లో బిజినెస్ క్లాస్లో ప్రయాణం చేస్తే బిజినెస్ క్లాస్ ఎట్లుంది అనేది నేను చెప్పడానికి నాకు అర్హత ఉంది. అవునా? కింద కూర్చొని చూస్తున్నవాడికి ఏం అర్హత ఉంటుంది?
అర్థమైందా? నువ్వు ఫస్ట్ అనుభవించి దేవుడు కోరుకునేది ఏంటంటే, నువ్వు మంచి పనులు చేయాలనుకుంటున్నావా, మొదట నువ్వు నా నీతిని పొందు, అప్పుడు నువ్వు ఆ పనులు చేయి. ఈయన మంచి దేవుని మీద భక్తి ఉంది, అన్నీ ఉన్నాయి. అయితే ఆయన ఏం చేస్తాడు, మనుషులను పంపించిండు పేతురింటికి. అదే టైంలో పేతురుకు ఇంకొక దర్శనం వచ్చింది. ఆయన మీద ముందు ఒక దుప్పటిలో అన్ని రకరకాల జంతువులు, పాకే జంతువులు, అన్ని రకాల జంతువులు ఉన్నాయి. ఏవైతే పాత నిబంధనలు ఇవి నిషిద్ధం, ఇవి తినకూడదని అవన్నీ కనిపిస్తున్నాయి. ప్రభా, నేను ఇట్లాంటివి తినను ప్రభా, నేను ఎప్పుడు తిన్నానా అని ఈయన వాదిస్తున్నాడు. అంటే దేవుడు అన్యులకు యూదులకు మధ్య డిఫరెన్స్ చూపిస్తూ చెప్తున్నాడు. అదో పలానా వాళ్ళు వస్తున్నారు, నువ్వు ఆయన వెంట వెళ్ళిపో అని చెప్పేసింది దేవుడు. ఆమేన్. అప్పుడు పేతురు కొర్నేలి ఇంటికి వస్తున్నాడు. కొర్నేలి ఇంటికి వచ్చి, కొర్నేలి పేతురు వస్తున్నాడని చెప్పి దేవుని యొక్క జీవం గల మాటలు వినాలని ఆయన బంధువులందరినీ పిలిచిండు, ఆయన ఫ్రెండ్స్ అందరినీ పిలిచిండు, ఒక పార్టీ ఏర్పాటు చేసిండు. పలానా ఆయన వస్తున్నాడు, నాకు ఒక దేవదూత వచ్చి చెప్పిండు, ఈ మాటలు వింటేనే రక్షణ అంట, ఈ మాటలు లేకపోతే రక్షణ లేదంట అని చెప్పి అందరూ వింటున్నారు. ఆమేన్, ఆమేన్. అప్పుడు పేతురు చెప్తుండగా సడన్గా బాప్తిస్మం తీసుకోలే వీళ్ళు. సడన్గా ఏం జరిగిందంటే, పరిశుద్ధాత్మ దేవుడు అందరి మీద పడిండు. హల్లెలూయా. నేను కూడా కోరుకుంటా, నేను కూడా ఎప్పుడైనా వాక్యం చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు అందరి మీద పడాలని కోరుకుంటాను. హల్లెలూయా. అయితే బాగా గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళందరి మీద పడినప్పుడు అప్పుడు పేతురుకు ఒక ఆలోచన వస్తే, అరే వీళ్ళందరూ కూడా యూదులు కాదు, వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలీయులు కాదు, వీళ్ళందరూ కూడా జెంటైల్స్, అన్యజనులు. అయితే దేవుడు అన్యజనులకు కూడా మనకిచ్చినటువంటి కృపనే ఇచ్చినాడు. ఆమేన్. వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు కూడా విన్నారు, వాళ్ళు విని స్వీకరించినారు, అంతే. అవునా? ఏ రోజైతే వాళ్ళు విని స్వీకరించినారో ఆ రోజు వాళ్ళు రక్షణ పొందినారు. కొర్నేలి దాన ధర్మాలు చేసి గొప్ప గొప్ప కార్యాలు చేసినందుకు రక్షణ రాలేదు, కానీ దేవుడు తన దూతను పంపించి పేతురుని అక్కడ ఉండి ఆ మాటలు చెప్పేట్టుగా దేవుడు చేసినందుకే రక్షణ వచ్చింది. ఆమేన్. ఒకవేళ దేవుని దూత వచ్చి కొర్నేలికి చెప్తే కూడా, కొర్నేలి ఇన్ని మంచి పనులు చేస్తున్నాను, నేను ఇన్ని మంచి పనులు చేస్తాను, నాకు కాకపోతే ఎవరికి రక్షణ వస్తుంది, ఈ పేతురు అవసరం లేదు, ఎవరు అవసరం లేదు అనుకుని ఉంటే రక్షణ రాదు. అవునా? ఎందుకంటే దేవుని వాక్యం క్లియర్గా చెప్తుంది, కాబట్టి విశ్వాసము మూలమున నీతిమంతులుగా తీర్చబడి. ఏమి విశ్వాసం ఉండాలా, ఏమని విశ్వాసం ఉండాలంటే, యేసయ్యా నువ్వు నా కోసము ఈ భూమి మీదకి వచ్చావు. ఆమేన్, ఆమేన్. రోమీలకు రాసిన పత్రిక 10:9 ఏం చెప్తుంది, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని హృదయమందు దేవుడు ఆయనను మృతుల నుండి లేపనని నువ్వు విశ్వసించిన యెడల నువ్వు రక్షింపబడతావు. రెండు విషయాలు, నువ్వు నోటితో ఒప్పుకోవాలా, యేసు నా ప్రభు అని ఒప్పుకోవాలా, రెండవది హృదయంలో విశ్వసించాలా. ఏమని? యేసు ప్రభు నా కోసం వచ్చిండు ఈ లోకానికి, నేను చేసిన పాపాలను ఆయన అనుభవించిండు, నాకు బదులుగా ఆయన శిలువ మీదకి వెళ్ళిండు, నాకు బదులుగా చనిపోయిండు, నాకు బదులుగా పాతిపెట్టబడ్డాడు, నాకు బదులుగా తిరిగి లేచిండు. ఆమేన్. అది నేను నమ్ముతున్నాను, అది నీ విశ్వాసం. ఎప్పుడైతే ఆ విశ్వాసం, ఎప్పుడైతే నువ్వు ఆ మాటలు నీ నోటి నుంచి పలుకుతావో అప్పుడు దేవుని దృష్టిలో నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. హల్లెలూయా. కాబట్టి విశ్వాసము మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము. అంటే నీ జీవితంలో ఎప్పుడు సమాధానం ఉంటుంది అంటే, నువ్వు విశ్వాసంతో రాకుండా, నువ్వు నీతిమంతునిగా తీర్చబడకుండా ఉంటే నీకు దేవునికి మధ్య సమాధానం ఎప్పుడు ఉండదు. నీ ఎన్ని మంచి పనులను చేస్తుండు, పుట్టినది మొదలుకొని ఒక మనిషి అన్ని మంచి పనులు చేస్తుండని, ఎన్ని మంచి పనులు చేసినా వాడు చచ్చిపోయేప్పుడు సమాధానం లేకుండా చనిపోతాడు, దేవునితో సమాధానం లేకుండా నరకానికి పోతాడు. ఆమేన్. కానీ ఇంకొకడు అన్ని చెడు పనులే చేసిండు, కానీ లాస్ట్ మినిట్లో యేసుప్రభువుని అంగీకరించిండు. లాస్ట్ ఇట్లా చచ్చిపోతాడనగా ఒక్క నిమిషం ముందు ఎవరో వానికి సువార్త చెప్పినారు, వాడు యేసుప్రభువును అంగీకరించాడు. ఏమవుతుంది, తక్కువని వాడు బర్త్ అక్కడ పోయింటది, ఫస్ట్ క్లాసు ఏసీ కోచ్లో వెళ్ళిపోయింది, ఆమె పరలోకానికి పోతున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? మన జీవితము విశ్వాసమును బట్టి ఆధారపడి ఉంటుంది. అందుకే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో ఏముంటుంది, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యం. For he that cometh to God must believe that he is, and he is the reward of them that diligently seek him. విశ్వాసము చదవండి, ఎవరైనా చాలా రోజులైంది మనం ఆ వాక్యం మెడిటేట్ చేయాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం.
విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసం అంటే ఏం విశ్వాసము? ఏం విశ్వాసం? ఫస్ట్ పాయింట్, ఎక్కడ విశ్వాసం వస్తుంది? గాస్పెల్ చెప్పినప్పుడు స్వీకరించాలి. ఆమేన్. అయ్యా నీకు రక్షణ ఈ విధంగా వస్తుంది అని చెప్తే దాన్ని స్వీకరించాలా. నువ్వు గాస్పెల్నే స్వీకరించకపోతే నెక్స్ట్ స్టెప్స్లో నీకు విశ్వాసం అనేది ఉండదు. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే గాస్పెల్. యేసు ప్రభువుని గురించి ఎవరైనా చెప్పినప్పుడు స్వీకరించాలా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడనియు తను వెదకు వారికి ఫలము దయచేయననియు నమ్మవలను కదా. క్వశ్చన్ అడుగుతున్నాడు, నమ్మాలి కదా. దేవుడు ఉన్నాడని నమ్ము, ఆయన దగ్గరికి పోతే ఒక ఫలం వస్తుందని నమ్ము. ఆ సుంకర్ ఏం చేసిండు? దేవుడు ఉన్నాడని నమ్మిండు, వాడు తన ఇష్టానుసారంగా బతుకుతున్నాడు. కానీ వానికి ఎక్కడో గుచ్చుకుంది, నేను దేవుని దగ్గరికి పోవాలా, నేను క్షమాపణ అడగల. ఆయన దగ్గర పోతే క్షమాపణ అడిగితే నాకు క్షమాపణ వస్తుంది, కనికరము వస్తుంది అని నమ్మిండు. నువ్వు దేవుని యొద్దకు పోయినప్పుడు ఏదైనా ప్రార్థన తీసుకున్నప్పుడు మొట్టమొదట నువ్వు నమ్మాలా, దేవుడు ఉన్నాడు. ఆమేన్. కొందరు ఊరికే పోయి ప్రభా నీకు థ్యాంక్స్, ఇది అయిపోయింది పోతాం, అట్లా కాదు. ఫస్ట్ మొదట నువ్వు యూ షుడ్ నో దాట్ యు ఆర్ స్పీకింగ్ టు ఏ పర్సన్. దేవుడు ఎక్కడో ఉన్నాడు అనుకుంటారు కొందరు. లెట్ మీ టెల్ యూ, దేవుడు ఎక్కడో ఉన్నాడు, నేను ఎక్కడో ఉన్నాను. సుంకరలాగా మనం ప్రార్థన చేయాలనుకుంటారు కొందరు. కాదు, అది పాత నిబంధన. కొత్త నిబంధనలో నువ్వు ఏం చేస్తున్నాడు? నీతిమంతునిగా తీర్చబడ్డావు. నీతిమంతునిగా తీర్చబడ్డావు. యేసుప్రభు ఇంకొక పొజిషన్ ఏమి ఇచ్చాడంటే మనల్ని తనతో పాటు మనల్ని పరలోకంలో కూర్చుండబెట్టాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే ఆయన తనతో పాటు మనల్ని కూర్చుండబెట్టినాడు. హల్లెలూయా. మన పొజిషన్ ఏంటి అప్పుడు? ఈ లోకంలో నేను డాక్టర్గా పనిచేస్తున్నాను, ఈ లోకంలో ఇక్కడ వాక్యం చెప్తున్నాను. బట్ స్పిరిచువల్గా, ఆత్మీయంగా నా పొజిషన్ ఏంటి? యేసు క్రీస్తుతో పాటు సమానముగా కూర్చుండబెట్టాడు. ఇంకా అక్కడ ఒక పాయింట్ అంటాడు, ఫార్ అబవ్ ఆల్ ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్ అండ్ మైట్స్ అండ్ డొమినియన్స్. లెట్స్ రీడ్ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో. లెట్ us read that scripture. This will be wonderful. దేవుని యొక్క కృపలో మనం ఎన్ని పొందుకుంటున్నాం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో యేసు ప్రభు మనల్ని 19వ వచనం చూడదామా. మూడు విషయాలు చెప్తున్నాడు, బాగా గమనించండి. ఒకటి ఏంటి? పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమేశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తులను వినియోగపరచిన కళాక్షను బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూప్యము తండ్రి తన్ను తెలుసుకుంటూ మీకు జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలందు మిమ్మల్ని పూర్తి విజ్ఞాపన చేస్తున్నాను. ఆమేన్. ఆ మూడు విషయాలు మనం అందరం తెలుసుకోవాలా అనేది పౌలు చెప్తున్నాడు. ఒకటేంటి? దేవుడు మనల్ని ఎందుకు పిలిచిండు? ఒకటి, దేవుడు మనల్ని ఎందుకు పిలిచిండు, దాంట్లో ఏం నిరీక్షణ ఉంది అది తెలుసుకోవాలి. ఒకటి. రెండోది 20వ వచనం ఇంగ్లీష్ లో, విచ్ హీ రాట్ ఇన్ క్రైస్ట్ వెన్ హీ రైజ్డ్ హిమ్ ఫ్రమ్ ది డెడ్. పరిశుద్ధులమైన మనలో దేవుని యొక్క, కొందరికి పరిశుద్ధులం అనే పదం వాడాలంటే భయపడతారు కొందరు. పరిశుద్ధులు అంటే కొందరికే వాడాలా, ఎవరికి వాడాలా, అదో లూకా, మత్తయి, లూకా వీళ్ళకి మాత్రం వాడాలంటారు. కాదు, రాంగ్. నువ్వు యేసుక్రీస్తును అంగీకరించిన రోజున నువ్వు దేవుని దృష్టిలో పరిశుద్ధుడివి. నీ పరిశుద్ధత ఏంటి? యేసుక్రీస్తు వల్ల వచ్చింది. కొందరు మొన్న రీసెంట్గా పేపర్లో చూసాను, వాటికన్ సిటీలో అంట ఎవరికో సెయింట్ అనే పదం ఇస్తున్నారంట. దానికి ఒక ప్రోగ్రాం జరిగింది. దానికి ఎవరో, అది డబ్బులు ఇస్తే కొనేది కాదు. బాగా ఆలోచించండి, సైతాన్ ఏ విధంగా మనుషులను మోసం చేస్తున్నాడంటే, దానికి ఏదో కొన్ని సంవత్సరాలు ఇట్లా జీవిస్తే దానికి ఇచ్చేస్తారంట వాళ్ళకు. మనిషి హృదయంలో ఉన్న పాపాన్ని పోగొట్టడానికి ఎవరికి సాధ్యమవుతుంది? ఒక్క దేవునికి తప్ప. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభువును అంగీకరిస్తావో ఆ రోజున నీ నేచర్ మారుతుంది. యువర్ లైఫ్ విల్ బి చేంజ్డ్. దేవుని వాక్యం అదే చెప్తుంది, మనం అదే బోధించాలి. ఆమేన్. ఇప్పుడు చూడండి,
విచ్ హీ రాట్ ఇన్ క్రైస్ట్, మనలో దేవుని యొక్క శక్తి పనిచేస్తుందంట. విచ్ హీ రాట్ ఇన్ క్రైస్ట్ when he raised him from the dead and set him at his own right hand in the heavenly places. యేసుక్రీస్తుని ఎక్కడ లేపిండంటే దేవుడు? అక్కడ లేదు మా మీరు చదువుతున్న దాంట్లో ఉంది. యేసుక్రీస్తుని ఎక్కడ కూర్చోబెట్టినాడు? అట్ హిస్ ఓన్ రైట్ హ్యాండ్. ఇంగ్లీష్లో ఉందా? ఎవరైనా చదువుతున్నారా? 20th verse. Which he brought in Christ when he raised him from the dead and set him at his own right hand in heavenly places. యేసు బాగా గమనించండి. ఇప్పుడు జీసస్ పొజిషన్ చూద్దాం. జీసస్ ఎక్కడ కూర్చున్నాడు? తండ్రి యొక్క కుడి పార్శ్వం అంటే రైట్ సైడ్ కాదు, జియోగ్రాఫికల్ పొజిషన్ కాదు. బాగా ఆలోచించు. హీఈస్ మై రైట్ హ్యాండ్ అని చెప్తుంటారు, ఈయన రైట్ హ్యాండ్ అంటుంటారు. అంటే ఇట్స్ ది పొజిషన్ ఆఫ్ అథారిటీ. యేసు ప్రభు కరెక్ట్గా దేవునికి కుడి పక్కన కూర్చున్నాడు కాదు. అర్థమైందా? ఇట్స్ నాట్ జియోగ్రాఫికల్ పొజిషన్. కుడి పార్శ్వము అంటే రైట్ హ్యాండ్ ఈజ్ ది హ్యాండ్ ఆఫ్ అథారిటీ. అంటే దేవుడు ఏది చేసినా యేసు ప్రభు అధికారం లేకుండా దేవుడు చేయడు. అందుకే యేసు ప్రభు ఏం చేసిండు? నా నామంలో మీరు ప్రార్థన చేయండి. తండ్రికి ఆయన నామాన్ని ప్రార్థన చేస్తే తండ్రి అప్పుడు ఇస్తాడు. హల్లెలూయా. నా నామాన్ని వాడండి అన్నాడు. ఎందుకు? దట్ ఈస్ ది నేమ్ ఆఫ్ అథారిటీ. అన్ని నామాల కంటే ఉన్నతమైన నామాన్ని దేవుడు యేసు ప్రభుకి ఇచ్చిండు. హల్లెలూయా. దేవుడు తన కుడి పక్కన అనకూడదు, ఏమనాలా? దట్ ఈస్ ది రైట్ హ్యాండ్ సైడ్. రైట్ సైడ్ కాదు, రైట్ హ్యాండ్ సైడ్. అంటే ఇట్స్ ఎ పొజిషన్ ఆఫ్ అథారిటీ. అధికారం అనే పొజిషన్లో దేవుడు ఆయన కూర్చోబెట్టుకున్నాడు. దేవుడు యేసయ్యను కూర్చోబెట్టుకున్నాడు. ఇంకొక నెక్స్ట్ వర్స్ చూడండి, 21st verse. ఫార్ అబౌవ్ ఆల్ ప్రిన్సిపాలిటీస్. పరలోకమందు, బాగా గమనించండి, యేసు ప్రభు పొజిషన్ ఏంటంటే పరలోకమందు తండ్రి అయిన దేవుని పక్కన కూర్చున్నాడు. ఇది ఏ పొజిషన్ ఉందంటే ఫార్ అబౌవ్ ఆల్ ప్రిన్సిపాలిటీస్, పవర్స్, మైట్స్, డొమినియన్స్. ఇవన్నీ కూడా మనం స్పిరిచువల్ వార్ఫేర్ చెప్పేప్పుడు డిఫరెంట్ పొజిషన్స్, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ డీమన్స్, దయ్యాల గురించి చెప్పి డిఫరెంట్ లెవెల్స్లో ఏమేమి దయ్యాలు పనిచేస్తాయి అనేది మనము డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అవే గవర్నమెంట్, సైతానికి కూడా ఒక గవర్నమెంట్ ఉంది, డిఫరెంట్ పొజిషన్స్లో పనిచేస్తుంది. అయితే యేసు ప్రభు పొజిషన్ ఏంటంటే దేవుని యొక్క అధికారంతో హీఈస్ ఫార్ అబౌవ్. అంటే సైతాను ఫార్ బిలో. అంతేనా? సైతాన్ ఎక్కడున్నాడు? ఫార్ బిలో. సైతాను దేవుడు ఇద్దరు కలిసి కూర్చొని డిస్కషన్కు కూర్చోవడము, సెటిల్మెంట్లు చేసుకోవడం అటువంటిది లేదు. బాగా ఆలోచించండి. చాలామంది క్రైస్తవులకు పిచ్చి ఆలోచనలు ఉంటాయి. ఇక్కడున్న పరిస్థితి ఏంటంటే దేవుడు చాలా ఉన్నతుడు, సాతాను చాలా. ఇంకొక మాట చెప్పాలంటే యేసు ప్రభు తన మెడ మీద, సైతాన్ మెడ మీద కాలు పెట్టి తొక్కేసిండు. ఆమేన్. దట్ ఈస్ దిస్ పొజిషన్. తొక్కేసిండు. ఇట్ ఈస్ డెస్ట్రాయిడ్. మీరు ఒకటో యోహానులో మీరు చూసినట్లయితే యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చిండు అంటే టు డెస్ట్రాయ్ ది వర్క్స్ ఆఫ్ డెవిల్. డెస్ట్రాయ్ అంటే సంపూర్ణంగా నాశనం చేసేసిండు సైతాను యొక్క కార్యాలను. ఓకే, అయితే చూడండి, ఫార్ అబవ్ ఆల్ ప్రిన్సిపాలిటీస్, పవర్ అండ్ మైట్ అండ్ డొమినియన్ అండ్ ఎవ్రీ నేమ్ దట్ ఈస్ నేమ్ నాట్ ఓన్లీ ఇన్ దిస్ వరల్డ్ బట్ ఆల్ ఇన్ దట్ విచ్ ఈస్ టు కమ్ అండ్ హ్యాడ్ పుట్ ఆల్ థింగ్స్ అండర్ హిస్ ఫీట్. యేసు ప్రభు కాళ్ళ కింద అన్నింటినీ దేవుడు పెట్టేసిందంట. యేసు ప్రభు కాళ్ళ కింద దేవుడు అన్నింటినీ పెట్టేసిందంట. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు యేసు ప్రభు పొజిషన్ అందరికి అర్థమైంది కదా. యేసు ప్రభు పొజిషన్ ఎక్కడ చెప్పండి? అంటే ప్లేస్ ఆఫ్. ఇప్పుడు మన పొజిషన్ చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనానికి రండి. నిమిత్తము క్రీస్తు యేసు నందు మనలను లేపి పరలోకమందు. దట్ ఈస్ అవర్ పొజిషన్. యేసు ప్రభు పొజిషన్ ఏంటి? తండ్రి అయిన దేవునికి ఇట్స్ ది ప్లేస్ ఆఫ్ అథారిటీ. ఇప్పుడు 2వ అధ్యాయానికి వచ్చేసరికి ఎఫెసీయులకు రాసిన పత్రికలో అదే పత్రికలో 2వ అధ్యాయానికి వచ్చేసరికి 7వ వచనం ఏం చెప్తున్నాడంటే క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపిండు. మనం యేసు ప్రభు చనిపోయినప్పుడు చనిపోయాము, యేసు ప్రభు తిరిగి లేచినప్పుడు తిరిగి లేచాం. దట్ ఈస్ వాట్ బైబిల్. ఎందుకంటే బాగా ఆలోచించండి, యేసు క్రీస్తు చనిపోయినప్పుడు మనం చనిపోయాం. ఎవరు చెప్తున్నారు? అది బైబిల్ రికార్డ్ చెప్తుంది, అది అబద్ధం కాదు. ఎట్లా బ్రదర్, ఎట్లా? యేసు ప్రభు చనిపోయినప్పుడు మనం పుట్టలేదు కదా. పుట్టలేదు, కరెక్టే,
పుట్టలేదు. 1975 తర్వాత పుట్టిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? 1983 తర్వాత పుట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎంతమంది? ఓకే. 1983 వరల్డ్ కప్ గెలిచినారా? ఇండియా గెలిచిందా? అప్పుడు ఎవరు మీరు గెలిచినట్ట కాదా? ఎందుకు? మీరు పుట్టలేదు కదా. నేషన్ తరపున, మన తరపున కూడా యేసు ప్రభు చనిపోయాడు. అర్థమైందా? నేషన్ తరపున అంటేనే మనకు వచ్చేది మేము గెలిచినాము కదా. ఆమెన్. అసలు ఆడింది 11 మంది ఆడినారు. 11 మంది ఆడితే మనమందరం గెలిచినాము. అవునా? బికాస్ దే రిప్రజెంటెడ్ అస్. మనల్ని వాళ్ళు రిప్రజెంట్ చేశారు. దేవుని వాక్యం అదే చెప్తుంది. ఏమని? యేసుక్రీస్తు మనందరి కోసం తను ఒక్కడే పోయిండు. హల్లెలూయా. ఒక్కడు పోయిండు, ఒక్కడు చనిపోయిండు, ఒక్కడు తిరిగి లేచిండు, సాతాను చిత్త కొట్టేసిండు. ఇట్ ఈస్ డన్, వర్క్ ఈస్ డన్. హల్లెలూయా. అంత చేసి వచ్చేసిండు. ఒక్కడే, 1 person డిడ్ ఎవ్రీథింగ్. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, 8వ, క్రీస్తు నందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండా. అంటే ఇప్పుడు మన పొజిషన్ ఏంటి? సైతాను ఈ ట్రూత్ తెలిసిన దగ్గరికి రాదు. వాడు ఎవరైనా భూమి మీదనే ఉన్నాను అని సైతాన్తో కొట్లాడుతున్నాడుతో వాడు కూడా సైతాన్ కూడా కొట్లాడుతుంటాడు, సతాయిస్తుంటాడు. బట్ నా పొజిషన్ యేసు ప్రభువుతో కూడా నేనున్నాను. ఆమెన్. నేను యేసు ప్రభువులో ఉన్నాను, యేసు ప్రభువుతో కూడా ఉన్నాను. ఆమెన్. సాతానుడు చాలా కింద ఉన్నాడు, నన్ను దేవుడు చాలా పైన పెట్టాడు అని ఎవరైతే ఈ వాక్యం దేవుని యొక్క మాటలు నమ్ముతారో సాతానుడు ఏ మాత్రము నిలబడడు. హల్లెలూయా. దిస్ ఈజ్ వాట్ గాడ్ హెస్ గివెన్ టు us. ఇది కృపతో వచ్చింది. ఊరికే మనం మాట్లాడుకుంటే వచ్చేది కాదు ఇది. దిస్ ఈజ్ వాట్ ఈస్ రిసీవ్డ్ ఓన్లీ త్రూ గ్రేస్. నువ్వు కృపతో పొందుకోవాలా. చూడండి, కాబట్టి విశ్వాసము వలన మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాం. నెక్స్ట్ వర్స్. మరియు ఆయన ద్వారా, ఎవరు ఆయన? యేసుక్రీస్తు ద్వారా విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై. నీ జీవితంలో కృప రావాలంటే యేసుక్రీస్తు రావాల్సిందే. యేసుక్రీస్తు లేకుండా దేవుని కృప నీ జీవితంలో పని చేయదు. యేసు ప్రభు లేకుండా నేను చాలా బాగా బ్రతుకుతానులే అనుకుంటే ఇంపాసిబుల్. యేసుక్రీస్తు లేకుంటే నీకు కృపలో ప్రవేశము లేదు. ఫస్ట్ ఏంటంటే కృపయందు ప్రవేశం ఉండాలా. రెండవది అందులో నిలిచి ఉండాలా. కొందరు ఏం చేస్తారంటే కృపలో ప్రవేశిస్తారు, మళ్ళీ కొన్ని రోజులు చూసి మళ్ళీ సొంత మార్గాలకు వెళ్ళిపోతారు. నేను ఇంకా మంచి పనులు చేసి వస్తాను బయటికి పోయి అనుకుంటారు అనమాట. నేను బాగా పని చేయగలను, మంచి పనులు చేయగలను, ఈ కృప నాకు అవసరం లేదనుకొని వెళ్ళిపోతారు కొందరు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే యేసుక్రీస్తు ద్వారా మొదటి స్టెప్ ఏంటంటే కృపలో ప్రవేశం కలిగి ఉండాలా. రెండవది నిలిచి ఉండాలి, అందులో నిలిచి ఉండాలి. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు కృపలో ప్రవేశించి ఆ కృపలోనే నువ్వు నిలిచి ఉంటావో అప్పుడు దేవుని మహిమను గురించి నిరీక్షణ నీలో వస్తుంది. దేవుని మహిమ నీ జీవితంలో పనిచేయడం మొదలు పెడుతుంది. ఆమేన్. ఆమేన్. బాగా ఆలోచించండి. ఒక నిమిషం. చాలా మందికి నిరీక్షణ ఉండదు జీవితంలో. చాలా మందికి సమస్యలు ఉంటాయి. చాలా మందికి ఏమేమో జరుగుతున్నాయి, ఏమో పరిగెత్తుతుంటారు. లోకమంతా ఈరోజు చూస్తే బయట లోకమంతా పరిగెత్తుతూనే ఉంది. సిటీకి పోయి గమనించండి, నైట్ అండ్ డే దే ఆర్ వర్కింగ్. ఆమేన్. నైట్ అండ్ డే బిజీగా తిరుగుతున్నారు, వాళ్ళందరూ తిరుగుతున్నారు. తప్ప రైట్ నాకు తెలియదు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనం తన ప్రియులు నిద్రించుతుండగా ఆయన వారికి అనుగ్రహిస్తున్నాడంట. ఆమేన్. తన ప్రియులు నిద్రించుచుండగా మత్తయి సువార్తలో యేసు ప్రభువు ఒక మాట చెప్తాడు, దేవుని రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు వస్తాయి. నేనేం చెప్తున్నాను ఇప్పుడు? దేవుని నీతి గురించి చెప్తున్నా. మీరు విశ్వాసం మూలంగా నీవు నీతిమంతుని అయినావు, నువ్వు నీతిమంతురాలు అయినావు అంటే ఏమర్థం అంటే రోజు పొద్దున్న లేసి చెప్పొచ్చు, ప్రభువా నువ్వు చేసిన ఆ శిలువ యాగాన్ని బట్టి నేను నీతిమంతునిగా తీర్చబడ్డాను, నేను నీ నీతిని వెతుకుతున్నాను, నా సొంత నీతిని వెతకటం లేదు, కాబట్టి సమస్తము నా వెనక వస్తాయి. అంతనే దేవుని వాక్యం చెప్పేది. దేవుని రాజ్యంలో ఆయన నీతిని వెతికితే ఏమవుతుందంట? ఆల్ ది థింగ్స్, ఇంగ్లీష్లో ఆల్ ది థింగ్స్ షాల్ బి యాడెడ్ అంటే అవన్నీ నీకు యాడ్ అవుతాయి అంటే లోకమంతా నీకు నీ వెనక వచ్చేస్తుంది. నువ్వు పరిగెత్తాల్సిన అవసరం లేదు. నువ్వు చేయాల్సిందంతా ఏంటంటే ప్రభువా నేను నీ నీతిని యేసు ప్రభు నా కోసము పాపం అయిపోయినాడు, పాపం చేసిన నేను దేవుని నీతిగా
తీర్చబడ్డాను. ఎట్లా జరిగింది ఇది బ్రదర్? విశ్వాసం వల్ల. నువ్వు ఏ రోజైతే యేసు ప్రభువుని అంగీకరించినావో, therefore being justified by faith, therefore being justified. ఎప్పుడు పాపం చేయనట్టుగా దేవుని దృష్టిలో నువ్వు కనపడతావు. హల్లెలూయా. ఎన్నో పాపాలు చేసినావు బ్రదర్, చిన్నప్పటి నుంచి కొన్ని లక్షల కొద్ది పాపాలు చేసినప్పటికీ కూడా నువ్వు యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు దేవుని దృష్టిలో ఏంటంటే యు ఆర్ జస్టిఫైడ్ అంటే జస్ట్ యాజ్ ఇఫ్ యు డిడ్ నెవర్ కమిట్ ఎనీ సిన్. ఏ పాపము చేయనట్టుగా దేవుని దృష్టిలో కనపడతావు. ఎందుకంటే ఇంత పాపం ఉన్నా కూడా నువ్వు పరలోకానికి పోలేవు. ఇంపాసిబుల్, పోవడానికి లేదు. హల్లెలూయా. దేవుని దృష్టిలో వి ఆర్ జస్టిఫైడ్. therefore being justified by faith. ఏ రోజైతే యేసు ప్రభువుని అంగీకరించినావో యు ఆర్ జస్టిఫైడ్. ఏ పాపం లేనట్టుగా దేవుని దృష్టి నీ మీద ఉంటుంది. హల్లెలూయా. నువ్వు ఏదో నేను ఇన్ని పాపాలు చేసిన కాబట్టి దానికంటే రెట్టింపు మంచి పనులు చేస్తే నేను మంచిగా అవుతాను అనుకుంటే భ్రమ. ఏమీ కాదు. కానీ చేయగలిగింది అంత ఏంటంటే కూర్చొని ప్రభువా నువ్వు ఇచ్చే కృపలో నేను ఇది స్వీకరిస్తున్నాను. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 5:17 ఏమని చెప్తుందంటే, ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో, దోస్ హు రిసీవ్ ది అబండెన్స్ ఆఫ్ గ్రేస్. చూడండి, దోస్ హు రిసీవ్. గర్విష్ఠులు రిసీవ్ చేసుకోరండి. గర్వం ఉందనుకోండి, గర్వం ఉన్నోడు పొందుకోడు. నాకు అవసరం లేదులే అనుకుంటాడు. హంబుల్గా ఉండేవాడు ప్రభువా నీ కృప నాకు కావాలైనా. చూడండి, కృపా బాహుల్యమును నీతి దానమును. ప్రభువా నీ నీతి కావాలైనా, ప్రభువా నీ కృప నాకు కావాలైనా. ఎవరు అడుగుతారు అది? శుంకర్ లాంటి వాడు అడుగుతాడు, ప్రభువా నీ కనికరం కావాలైనా, ప్రభువా నీ నీతి కావాలైనా. నా సొంత నీతితో నేను బతకలేనాయన ఈ లోకంలో. ఎవరు అడుగుతారు? శుంకర్లు అంటారు. అర్థమవుతుందా? పరిచయాలు అంటాడు. గర్విష్ఠులు ఏం చేస్తారంటే దేవుడు కృపనిస్తుంటాడు, ఓవర్ఫ్లోయింగ్ గ్రేస్, అబండెన్స్ ఆఫ్ గ్రేస్. కానీ ఏం చేస్తారంటే అవసరం లేదండి, ఇట్లాంటివన్నీ అవసరం లేదండి, చాలా స్ట్రిక్ట్గా బతుకుతానండి నేను. స్ట్రిక్ట్గా బ్రతకండి. ఒక్క తప్పు చేసినా నువ్వు పరలోకానికి ప్రవేశించవు. కానీ యేసు ప్రభువు మనకు జీవితంలో ఇచ్చిన ఆయన కృప ఏమిచ్చాడంటే, ఆయన మన పాపాలు అన్నీ కూడా కొట్టివేసి నువ్వు నీతిమంతుని నిన్ను మార్చి ఇప్పుడు నువ్వు నీతి అనే ఇన్నింగ్స్ ఆడు. నువ్వు నీతిగా ఇప్పుడు జీవించు. పొరపాటు తప్పు చేసిన అయినప్పటికీ నువ్వు క్షమించబడతావు. నువ్వు పోయి క్షమాపణ అడగాల, నువ్వు కడగబడుతుంటావు. హల్లెలూయా. నేను అందుకే ఎప్పుడు చెప్తాను, దిస్ ఈజ్ నాట్ లైసెన్స్ టు సిన్. నువ్వు పందివైతే మురిగుంటలో పొరలాడతావు. నువ్వు గుర్రపిల్లవైతే పొరపాటున మురిగుంటలో పడితే బయటికి రావాలని ప్రయాసపడతావు. అర్థమవుతుందా? దట్ ఈజ్ యువర్ నేచర్. నేను దాంట్లోనే ఉంటానంటే బ్రతుకు. ఎవరు వద్దన్నారు? దేవుడు నువ్వు పాపం చేస్తానంటే ఆపుతాడా? ఆపడు. బట్ దాని పర్యవసనం ఎవరు అనుభవిస్తారు? మీరు అనుభవిస్తారు. కానీ దేవుడు ఇచ్చిన కృప ఏంటంటే, నువ్వు ఒకసారి దేవుని లోపలికి వచ్చిన తర్వాత దేవుని నీతి మీద ఆధారపడినప్పుడు, నేను డైలీ ఐ డూ దిస్ థింగ్. పొద్దున్న లేచినప్పుడు ఇదే పని చేస్తాను. మా పాపతో కలిసి నేను రాత్రి పడుకున్నప్పుడు ఐ సే దీస్ థింగ్స్. మా పాపకు కూడా పలికిస్తుంటాను. వి అగ్రీ అండ్ వి ప్రే. ప్రభా మీరు మీ నీతిగా మమ్మల్ని మార్చినారు. సో ఆల్ థింగ్స్ ఆర్ యాడెడ్ అంటు us. హల్లెలూయా. ఆమేన్. అన్నీ మాకు అనుకూలంగా జరిపిస్తున్నావు తండ్రి, నీకు స్తోత్రం. ఆమేన్. మరి ఈ కృప ఎట్లా వచ్చింది? ఈ యొక్క నీతివంతునిగా ఎట్లా చేసావు ప్రభా? అది కూడా కృపనే. కృప ద్వారా కృపలో మనకు ప్రవేశం వచ్చింది. తర్వాత దాంట్లో నిలిచి ఉండాలి. నువ్వు పలకుండా ఒకరోజు నేను కృపలోకి వచ్చినా అని చెప్పి నువ్వు దాని గురించి మర్చిపోయి వదిలిపెట్టేసావంటే నువ్వు ఎప్పుడు పోయింటావో తెలియదు, బయటికి వెళ్ళిపోయింటావు. కానీ నువ్వు గుర్తు పెట్టుకొని దేవునికి చెప్పాలా, ప్రభా నన్ను నీతిమంతునిగా నువ్వు చేసావు, నేను దేవుని నీతిగా అయ్యేట్టు నువ్వు చేసావు. ఆమేన్. ఇది నా ప్రయాస కాదు, ఇది నా కష్టం కాదు, ఇది నా మంచితనం కాదు. నిన్ను బట్టి నేను నీతిమంతునయ్యాను, ఆ నీతిని బట్టి నేను జీవిస్తున్నాను. హల్లెలూయా. సో నాకు సంబంధించినంత వరకు అన్నీ కూడా నాకు మంచి కోసమే జరుగుతాయి. హల్లెలూయా. నాకు విరోధంగా రూపొందిన ఆయుధము వర్ధిల్లదు. ఎందుకు వర్ధిల్లదు? ఎందుకంటే నేను దేవుని నీతిని కాబట్టి. దేవుని నీతిని ఎదిరించి పోరాడేటువంటి ఆయుధం ఇంతవరకు భూమిలో ఎక్కడ పుట్టలే. భూమే కాదు, ఏ ప్రపంచంలో పుట్టలేదు. ఆమేన్. అటువంటి దేవుడు ఏం చేస్తుంటే మనల్నే ఆయన నీతిగా చేసి పెట్టిండు. హల్లెలూయా. ఎంత మంచి దేవుణ్ణి మనము కలిగి ఉంటున్నాం. ఎంత మంచి దేవుణ్ణి
ఎంత కృప కలిగిన దేవుని మనం కలిగి ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకున్న మాట చెప్పండి, నాతో పాటు చెప్పండి, పలకండి. తండ్రి అయిన దేవా, యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నన్ను నీవు నీ నీతిగా చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నేను దేవుని నీతిని నా సొంత పనులను బట్టి నేను నీతిమంతుని కాదు, నీతిమంతురాలను కాదు, కానీ యేసయ్య శిలువ మీద ఏ శిక్షనైతే అనుభవించాడో, యేసయ్య శిలువ మీద ఏ పాపమైపోయాడో దానిని బట్టి దేవుని దృష్టిలో నన్ను దేవుడు నీతిమంతునిగా మార్చాడు. దాన్ని నేను విశ్వసిస్తున్నాను. ఈ విశ్వాసాన్ని బట్టి నేను ఎన్నటికీ దేవుని నీతిని నేను దేవుని నీతిని కాబట్టి నాకున్న ప్రతి పరిస్థితి నాకు అనుకూలంగా మార్చబడుతున్నది. నా ఇంట్లో ఉన్న ప్రతి కష్టము నేను దేవుని నీతిని కాబట్టి అది నిలబడలేక బయటికి వెళ్ళిపోతున్నది. నా శరీరంలో ఏ రోగము కూడా నన్ను ఏలటానికి వీల్లేదు. నా శరీరంలో ఏ పాపము కూడా ఏలటానికి లేదు. నా శరీరంలో ఏ పేదరికము కూడా, ఏ శాపము కూడా నన్ను ఏలటానికి వీలు లేదు. తండ్రి అయిన దేవా, ఈ కృపను బట్టి మీకు వందనాలు చేస్తున్నాను. యేసు నామమున ఆమేన్. అందరం చప్పట్లు కొడదాం. విల్ గివ్ గాడ్ ది గ్లోరీ. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. థాంక్యూ జీసస్.